తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం మెయిన్ రోడ్డు ఆనకను ఉన్న దళితవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకుడు గునుప భరత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భరత్ మాట్లాడుతూ అంబేద్కర్ ఒక దళిత కులాన్ని కాకుండా మిగతా కులాలు కూడా ఈ జయంతి వేడుకలు జరుపుకోవాలని, ఆయన రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఉపయోగపడిందని, అలాంటి గొప్ప మహనీయుడు జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత పెద్దలు, యూత్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా గోకవరం మెయిన్ రోడ్లో ఉన్నటువంటి స్థానిక అంబేద్కర్ పేటలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ఉందా ఈరోజు మరి అంబేద్కర్ జయంతిని దళిత సంఘాలన్నీ కూడా ముక్త కంఠంతో ఒక్క తాటి మీదకి వచ్చి యువత, దళిత యువత, వృద్ధులు, వితంతులు, విడోస్ మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అంబేద్కర్ జయంతిని అంబరాలంటే సంబరాల విధంగా చాలా గ్రాండ్గా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మరి కోరుకొండ డిఎస్పీ గారు, గోకవరం ఎస్ఐ గారు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మరి దళితుల ఆశాజ్యోతి, నిమ్న జాతిలో పుట్టినటువంటి మహానుభావుడు, మరి మా యొక్క దేవుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికి మరి ఈరోజు మేము ఇంత ఘనంగా చేసుకోవడానికి మరి చేసుకోవడం సందర్భంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ సందర్భంగా మరి కేవీఎస్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారు అయినటువంటి మరి ప్రసాద్ గారు మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం చేశారు. అందులో భాగంగా ఈరోజు కూడా మరి ఆయన పేరు మీద వస్త్రదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మొత్తం ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది, స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంగా యువత అంతా కూడా చాలా ప్రశాంతంగా మరి ఏ రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలు కూడా జరగకుండా నెమ్మదిగా కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది. అందుకు ఈ విధంగా మరి ఈ మహానుభావుడు మహనీయుని జయంతి ఈ రకంగా చేసుకోవడం చాలా శుభదాయకం, సంతోషదాయకం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. జై భీమ్.